నమస్తే. 10 టీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ నెల 25న ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. అదే స్మైలీ మూన్. అదేంటి? ఇప్పటివరకు మనం బ్లూ మూన్ చూసాం, రెడ్ మూన్ చూసాం, గ్రీన్ మూన్ చూసాం. బట్ ఈ స్మైలీ మూన్ ఏంటి అనుకుంటున్నారా? ఎస్, ఈ స్మైలీ మూన్ ఎందుకు ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది, ఎప్పుడెప్పుడు ఏర్పడుతుంది, దీనివల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతోంది జ్యోతిషపరంగా, ఇదంతా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు. వారితో మాట్లాడదాం, తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ముందుగా చెప్పండి, స్మైలీ మూన్ అంటున్నారు, అసలు స్మైలీ మూన్ ఎందుకు ఏర్పడుతుంది, ఎప్పుడెప్పుడు ఏర్పడుతుంది? స్మైలీ మూన్ అంటే ఇక్కడ స్మైల్ అంటే మనం నవ్వు ఎలా ఉంటుంది, మనం సెల్ ఫోన్స్లో స్మైలీ గుర్తులు చాలా వరకు పంపిస్తూ ఉంటాం కదా మనం. అలానే మన ఆకాశంలో ఈ నెల 25వ తారీఖు అది కూడా సూర్యోదయానికి ఒక గంటన్నర ముందు కనపడుతూ ఉంటుంది. అలా కనపడటం ఏంటంటే ఒక రకంగా మనకు ఒక అద్భుతం అనే చెప్పవచ్చు. అది శుక్రుడు, శని, చంద్రుడు ఈ ముగ్గురి కలయికతో ఇది ఏర్పడుతుంది. ఇది ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ సంవత్సరానికి అధిపతి మనకు సూర్యుడు. ఈ సూర్య అధిపతి కాబట్టి సూర్యుడికి ఇష్టమైనటువంటి వాడు చంద్రుడు, చాలా దగ్గరలో ఉన్నటువంటి వాడు చంద్రుడు. అయితే ఆ ఇష్టంగా ఉన్నటువంటి ఆ చంద్రుడు స్మైలీగా కనపడటం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. అంతేకాకుండా సూర్యుడి యొక్క కాంతి ఈ 2 నక్షత్రాల మీద పడి అవి మనకి ఈసారి ప్రత్యక్షంగా కనపడుతూ ఉన్నాయి ఆకాశంలో. ఇది ఎవరైతే దర్శిస్తారో వారికి చాలా మంచి జరుగుతుంది అని చాలామంది పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నటువంటి విషయం. దీన్ని మనం దర్శించాలి అంటే దానికి నియమాలు కూడా ఉన్నాయి. తెల్లవారుజామునే మనము అది కనపడుతున్న దానికి పూర్వమే మనం లేచి వీలుంటే తలంటి స్నానము, ఒకవేళ ఆరోగ్యరీత్యా ఇబ్బంది అయినటువంటి వాళ్ళు మామూలుగా స్నానం చేసైనా సరే దాన్ని కనుక దర్శించుకొని ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి అని ఉన్నది శాస్త్రంలో. అలాగే గురువుగారు, ఈ నెల 25న రాబోయే ఈ స్మైలీ మూన్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది? ఇది 15 నుంచి 20 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, లేదు అంటే 20 సంవత్సరాలు దాటిన తర్వాత అయినా వస్తుంది. ఇలా ఎందుకు వస్తుంది అంటే గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి. ఆ సంచరిస్తూ ఉన్న సమయంలో ఆయా గ్రహాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో కొన్ని గ్రహాలు కనపడుతూ మనకు చాలా విషయాలు వచ్చినాయి మీడియాలో. అందులో ఈసారి మనకేంటంటే 3 గ్రహాలు ఒకేసారి కనపడుతున్నాయి. ఇది అద్భుతం అనే చెప్పవచ్చు. అంటే గురువుగారు, ఈ 2025 సంవత్సరంలో రకరకాలుగా కొన్ని వింతలు కూడా జరుగుతున్నాయి. గ్రహాలు కనిపించడం కానీ, వాతావరణంలో మార్పులు కానీ. సో పర్యావరణంలో ఏమైనా మార్పులు రావచ్చా? ఈ స్మైలీ మూన్ వల్ల ఎలాంటి ప్రభావం పర్యావరణం మీద ఉండబోతుంది? పర్యావరణంలో మార్పులు అంటే ఇప్పటికే మనకు చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఈ గ్రహాల యొక్క ప్రభావం భూమి మీద పడుతుంది. ఆ యొక్క వేవ్స్ అనేది భూమి మీద పడతాయి. పడినప్పుడు భూమిలో ఒక రకమైనటువంటి శక్తి పుంజుకొని వస్తుంది. అప్పటి వరకు లేనటువంటి సాత్వికమైనటువంటి శక్తి ఏదైతే ఉందో మన భూమిలో అది కొంచెం తేజవంతంగా ప్రజ్వరిల్లే అవకాశం ఉంటుంది. అంటే మన భూమికి ఈ 2 గ్రహాల కలయిక మరియు ఈ చంద్రుడి కలయిక, ఈ 3 గ్రహాల కలయిక శక్తి ఒకేసారి భూమి మీద పడి ఆ 3 గ్రహాలు ఏమేం పనులు చేస్తాయో అవి ఆ మానవాళికి కానీ, పక్షులకు కానీ, ఇతరత్ర చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది. అంటే ప్రాణం ఉన్న ప్రతి దాని మీద ఈ గ్రహ ప్రభావాలు, ఈ 3 గ్రహ ప్రభావాలు పడి వాళ్ళల్లో కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపుతుంది. అదేవిధంగా గురుగారు, స్మైలీ మూన్ అనేది 3 గ్రహాల కలయికతో ఏర్పడుతుంది అంటారు కదా. సో జ్యోతిష శాస్త్రపరంగా చెప్పండి, జాతక స్థితి అన్ని రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ఈ స్మైలీ మూను అన్ని రాశుల వారు చూడొచ్చు. ఒకరు చూడొచ్చు, ఒకరు చూడకూడదు, ఇలాంటివి ఏమీ లేవు. మనకి అన్ని రాశుల వారు చూడొచ్చు. చూస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ చంద్రుడు అనేవాడు మనస్సుకు కారకుడు, మనశ్శాంతినిస్తాడు. చంద్ర దర్శనం మనకి చాలా మంచిది. ప్రతిరోజు కనుక చంద్రుడిని కనుక నమస్కరించుకుంటే మనశ్శాంతి వస్తుంది. ప్రస్తుత ఆధునిక కాలంలో మన ఉరుకులు పరుకులు చాలా ఉన్నాయి. మనకు స్కూల్కి వెళ్ళే పిల్లగాళ్ళ దగ్గర నుంచి లెక్కేసుకుంటే వాళ్ళు నేర్చుకునే వరకు వాడు పొద్దున్న లేస్తే చదువుకోవాలి, వాళ్ళు రాయాలి, వాడికి అది టెన్షన్. ఇంకా మధ్య తరగతి వాళ్ళకి ఎట్లా జీవనం గడపాలి ఏంటి అది టెన్షను. బాగా చదువుకున్న వాడికి ఉద్యోగాల టెన్షను, తర్వాత తల్లిదండ్రుల ఆరోగ్యాల టెన్షను,
పెళ్లి చేసుకుంటే సంసారం టెన్షన్. ఏది మనకి టెన్షన్ లేనిది? ప్రతిదీ కూడా మానసిక ఆందోళనలతో టెన్షన్లతో తిరుగుతున్నటువంటి మనకి చంద్ర దర్శనం చాలా మంచిది. ప్రతిరోజు కూడా చంద్రుడికి నమస్కారం చేసుకుంటే ఈ మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. కాబట్టి చంద్రుడిని అలా దర్శనం చేసుకోవడం మంచిది. ఇంకా పోతే మనం అడిగినట్లుగా చంద్రుడు ప్రతి శుక్లపక్ష చవితి నాడు అర్ధచంద్రాకారంలో కనపడుతూ ఉంటాడు. తర్వాత కృష్ణపక్ష ఏకాదశి కానీ ద్వాదశి కానీ ఆ సమయంలో అర్ధచంద్రాకారంలో కనపడుతూ ఉంటాడు. ఇలా నెలకి 2 సార్లు అర్ధచంద్రాకారంలో కనపడతాడు. ఇలా ఎప్పుడూ ఇలా కనపడుతూ ఉన్నాయి. ఈసారి మాత్రం 2 కళ్ళలాగా చక్కగా 2 గ్రహాలు కూడా కనపడి స్మైలీ లాగా వస్తుంది. అలా ఈ మొత్తం 3 గ్రహాలని ఒకేసారి దర్శించిన పుణ్యం మనకు కలుగుతుంది. అలా దర్శించడం వల్ల కూడా ఆయా గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు మనకిప్పుడు శని మరియు శుక్రుడు ఏం చేస్తాడు అంటే జనాకర్షణని ఇస్తాడు శుక్రుడు. అంతేకాక భార్యాభర్తల మధ్య అన్యోన్యతని ఇస్తాడు. ఇలా వ్యాపారం చేసుకునే వాళ్ళకైతే ఆ వ్యాపారంలో జనాకర్షణని ఇచ్చి ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. భార్యాభర్తలు మనస్పర్ధలు ఉంటే ఆ యొక్క శుక్ర దర్శనం వల్ల ఆ మనస్పర్ధలు పోయి చక్కగా ఉంటారు. అదేవిధంగా గురువుగారు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ స్మైలీ మూన్లో శని గ్రహం కూడా ఉంటుంది. సో బేసిక్గా అందరికీ కొంత భయం ఉంటుంది. శనీశ్వరుడు అనగానే దుష్ప్రభావాలు ఉంటాయి ఎక్కువగా అని చెప్పి భయపడుతూ ఉంటారు కదా. సో శని గ్రహాన్ని మనం చూడొచ్చు అంటారా? స్మైలీ మూన్లో గ్రహం కూడా భాగమే కదా. ఈ శని గ్రహాన్ని దర్శించుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఇలా ఈ 2 గ్రహాల వల్ల ఇది. ఇక శని వద్దకు వస్తే శని అనగానే ఫస్ట్ మనం భయపడతాం. అవును, ఫస్ట్ ఆ భయాన్ని తీసేయాలి. శని జాతకరీత్యా అర్ధాష్టమ శని, మన శని ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ శనీశ్వరుణ్ణి ప్రత్యక్షంగా దర్శించుకుంటున్నారు. ఇప్పటివరకు మన నవగ్రహాల చుట్టూ తిరిగి అందులో ఉన్న శనీశ్వరుడి స్వామివారి రూపాన్ని దర్శించుకుంటూ నమస్కారం చేస్తూ ఉపశమనం పొందుతున్నాం. దానికి అనేక రకాల పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఒక విగ్రహాన్ని చెప్పాలి అంటే అలా స్వామివారిని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. స్వామివారి రూపు కాకుండా ప్రత్యక్షంగా ఆకాశంలో చూస్తున్నాం. అది ఎంత అదృష్టం. ఆ శని బాధలు ఉన్నవారు తగ్గిపోతాయి. అంతేకాకుండా అందరి జీవితంలో కూడా ఏదో ఒక దశలో శని వచ్చిపోతూ ఉంటాడు. 3 సార్లు వస్తాడు. బాల్యము, యవ్వనము, ముసలితనం, ఇలా 3 సార్లు వస్తాడు. ఈ 3 దశల వాళ్ళు చంద్రుడిని ప్రత్యక్షంగా ఈసారి మనం శనిని ప్రత్యక్షంగా ఈసారి మనం దర్శించే భాగ్యం కలుగుతుంది. కాబట్టి ఈ శనీశ్వరుణ్ణి దర్శించటం వల్ల ఆ శని చేసేటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవి తరిగిపోతాయి. ఒకవేళ ఈ శని మనకి ఏ రాశిలో ఎవరికి ఏం లేదనుకుందాం, అసలు శని ఎవరిని ఏం చెయ్యట్లేదు, అసలు కొన్ని రాశులకి శని ప్రభావం లేదు, చక్కగా ఉంది అనుకుందాం. వాళ్ళ జాతకరీత్యా కూడా శని ఏం చెయ్యట్లే అనుకున్నాం. అయినా కానీ దర్శించటం వల్ల, ఎందుకంటే మనకు ప్రత్యక్షంగా కనపడుతున్నప్పుడు దర్శించడం ఎంతో పుణ్యం. అయినా కానీ దర్శించటం వల్ల ముందు ఒకవేళ వాళ్ళకి శనీశ్వరుడు పడితే, శని ప్రభావం వాళ్ళ మీద పడితే ఈ ఫలితం అప్పుడు అందిస్తూ ఉపశమనాన్ని ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే అధికస్య ఫలం అని ఆయన ఎప్పుడూ స్మరిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆయన మంచి ఫలితాలు ఎప్పుడూ కూడా ఇస్తూ ఉంటాడు. శని అనగానే భయపడి బట్టలు వదిలిపెట్టాలి, శని పూజలు చేయంగానే ఇట్లా అనేక రకాల అపోహలు ఉన్నాయి. అవన్నీ అవసరం లేదు. చక్కగా స్వామివారిని దర్శించుకొని మనకు ప్రత్యక్షంగా కనపడుతున్నప్పుడు దర్శించుకోవడం ఎంత మంచిది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం, నిజరూపం అందరికీ దగ్గర నుంచి ఇస్తే ఎగబడిపోమా? అవునా కదా. అంటే స్వామివారి భూమి మీదకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయితే మనం ఇప్పటికీ స్వామివారిని చూడాలి అని ఫ్రీ దర్శనం అయినా కానీ ఇక స్వామివారిని ముట్టుకోవచ్చు అంటే ఎవరన్నా ఆగుతామా? పోనీ అస్సలు ఆగం కదా. ఒక గడప దగ్గర నుంచే చూస్తున్నాం అంటే ఆగుతామా? ఆగం. మరి అట్లాంటిది స్వామివారు ప్రత్యక్షంగా మనకు ఆకాశంలో మళ్ళీ ఎప్పుడు కనపడతాడో లేదు, ఆ కనపడే సమయానికి మనం బ్రతుకుంటామో లేదో కూడా తెలియదు. ఒక రకంగా ఇవాళ ఉన్నాం రేపు ఉంటాం అనేది లేదు కదా. అలా స్వామివారిని దర్శించడం ఎంతో పుణ్యం. కాబట్టి శని ప్రభావం ఉన్నవాళ్ళు, శని ప్రభావం లేని వాళ్ళు కూడా ఈ శనీశ్వరుడిని ప్రశాంతంగా చూసి నమస్కారం చేసుకోవడం ఎంతైనా ఉత్తమం. అదేవిధంగా గురువుగారు, ఈ ప్రత్యక్షంగా మీరు చెప్పినట్టు శనీశ్వరుని దర్శించుకోవడం వల్ల జీవితంలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయా? మానసికంగా ఎలాంటి ఉత్సాహం ఉంటుంది? ఈ శనీశ్వరుణ్ణి ప్రత్యక్షంగా దర్శించుకోవడం వల్ల వీళ్ళ జీవితంలో ఆలస్యత అనేది ఉంటుంది. శని ఏంటంటే ప్రతిదీ కూడా ఆలస్యం చేస్తూ ఉంటాడు, మందమతిగా చెప్తూ ఉంటారు.
ఉదాహరణకి తొందరగా లేవాలంటే బద్ధకం, మ్మ్. బద్ధకాన్ని బాగా ఇస్తాడు. ఏదైనా పని వామ్మో. చేయాలంటే బద్ధకం. ఇలా ప్రతిదీ మనకు బద్ధకంతో కూడుకొని ఉంది. కలియుగంలో ఇంకా అది ఎక్కువ ఉంది. మ్మ్. కాబట్టి ఈ శనీశ్వరుని దర్శించడం వల్ల అది పోతుంది. మన జీవితంలో ఉత్సాహాన్ని ఇస్తాడు. మ్మ్. ఎప్పుడు ఏం చేయాలో అది టకటక చేసుకొని ప్రశాంతంగా రోజులు గడిచేటట్లుగా చేస్తాడు. కాబట్టి శనీశ్వరుని దర్శించడం వల్ల ఆ మందమైన బుద్ధి కానీ మనకు లేజీతనం కానీ అన్నీ పోయి ఆ స్వామివారి అనుగ్రహంతో ఏ పని ఎప్పుడు చేయాలో మనకు స్పృహకు వచ్చి ఆ పని చేస్తూ మన జీవితాన్ని సాఫీగా సాగించుకోవచ్చు. అలాగే గురువుగారు, ఈ స్మైలీ మూన్ ఏర్పడినప్పుడు పూజలు ఏమైనా చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? అంటే 3 గ్రహాలు కలయికలో ఈ స్మైలీ ఫేస్ కనిపించబోతుంది కాబట్టి నవగ్రహాల దగ్గర పూజలు చేయించుకోవడం కానీ లేకపోతే ఏదైనా గుడికి వెళ్ళడం కానీ చేయొచ్చు అంటారా? అసలు ఏం అక్కర్లేదమ్మా. ఏం అక్కర్లేదు. చక్కగా ఇందాక మనం చెప్పినట్లుగా స్నానం చేసి మ్మ్. ఆ సమయానికి ఆ స్వామివారి ముగ్గురిని దర్శించుకొని మనస్ఫూర్తిగా కళ్ళు తెరిచి చూడాలి. కళ్ళు మూసుకొని తెరిసరికి తెల్లారి నిద్రలో పోతారు. తెల్లవారుదామని కాబట్టి మనకు నిద్ర తొందరగా లేచి అలవాటు లేదు చాలామందికి. అంతే. ఆయనతో కళ్ళు మూసుకొని నిద్ర వచ్చి కళ్ళు తెరిసేసరికి ఆయన వెళ్ళిపోయినారు, ఇంకో కష్టం కదా. అందుకని వాళ్ళని చూస్తూ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని, నీ అనుగ్రహం వల్ల ఈరోజు మంచి స్థాయిలో ఉంటున్నాను స్వామి, నా జీవితం ఎప్పుడూ కూడా సాఫీగా ఉంచండి, నా జీవితంలో మనశ్శాంతిని ఉంచండి, నా జీవితంలో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేటట్టు కానీ లేదంటే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ అభివృద్ధి అయ్యేటట్లుగా ఉంచండి అని ఆ శుక్రుడికి, మనశ్శాంతి ఉంచని శనికి, నాలో ఆలస్యత లేకుండా నన్ను నీవు పట్టినా కానీ నన్ను ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా ఉంచు స్వామి అని ఆ శనితోటి చెప్పుకొని నమస్కరించుకొని, ఆ సమయంలో వీలుంటే అట్లా నమస్కరించుకొని మన ఇంట్లో ఉన్నటువంటి దేవాలయం ప్రాంగణంలో, అంటే దేవాలయం అనే కాదు మన ఇంట్లో ఉన్నటువంటి ఆ పూజా మందిరంలో చక్కగా దీపారాధన చేసుకొని మనకు వచ్చినటువంటి దేవతా శ్లోకాలు ఏమైనా ఉంటే చదువుకొని చేస్తే చాలు. అక్కడ ధ్యానం చేసుకుంటే చాలు. స్పెషల్గా గుడికి వెళ్ళి అభిషేకాలు చేయించాలి, లేకపోతే ఇంకేదో పూజలు చేయించాలి, నవగ్రహాలకు ఇంకేదో చేయించాలని ఏదీ అక్కర్లేదు. అదేవిధంగా గురువుగారు, ఈ స్మైలీ మూన్ చూసేటప్పుడు చంద్రుడు, శుక్రుడు, శనీశ్వరుడు మంత్రం ఏమైనా చెప్పాల్సిన అవసరం ఉంటుందంటారా? ఏమైనా చెప్తారా? మంత్రాలు అంటే అందరికీ నోరు తిరగవు కదా. అందుకని శుక్రాయ నమః, శనేశ్వరాయ నమః, చంద్రాయ నమః, సింపుల్ మంత్రాలు. సింపుల్గా ఆ స్వామివారికి నమస్కారం చేస్తున్నాను అని చెప్పడం. చంద్రాయ నమః, చంద్రుడికి నమస్కారం చేసుకుంటున్నాను, ఇది మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి. మనకి ఏకాగ్రతగా చెప్పాలి. అది మనం ఈ రోజున మిస్ అవుతూ ఉన్నాం. ఏకాగ్రత, అది భగవంతుడి దగ్గరికి వెళ్తే ఏకాగ్రత అనేది లోపించింది మనకి. కాబట్టి ఏకాగ్రతగా చేసుకుంటే చాలు. ఇక మనకి వేద మంత్రాలు ఉంటాయి, మరి ఆ వేద మంత్రాలు అందరూ ఉచ్చరించేది కాదు. కాబట్టి ఓం చం అంటే ఒకవేళ బీజాక్షరాలు పలకాలి అంటే ఓం చం చంద్రాయ నమః, ఓం శం శనాయ నమః అని బీజాక్షరాలతో కూడుకొని చెప్పుకోవచ్చు. ఓం శం శుక్రాయ నమః అని ఆ బీజాక్షరాలతో కూడుకొని చేసుకోవచ్చు. బీజాక్షరాలు కష్టం అనుకుంటే చంద్రాయ నమః ఇలా అనుకున్నా సరిపోతుంది. అదేవిధంగా గురువుగారు, ఇప్పుడు కొన్ని గ్రహణ సమయాల్లో అందరూ చూడకూడదు, ముఖ్యంగా గర్భవతులు, చిన్నపిల్లలు, వృద్ధులు చూడకూడదు అని చెప్తారు కదా. ఈ స్మైలీ మూన్ని అందరూ చూడొచ్చు అంటారా, వయసుతో సంబంధం లేకుండా? ఏం చెప్తారు? ఈ స్మైలీ మూను కనపడటమే మనకు అదృష్టం అని చెప్పుకుంటూ ఉన్నాము. కాబట్టి గర్భవతులు చూసినట్లయితే వాళ్ళకి ఆ కడుపులో ఉన్నటువంటి శిశువుకి కూడా మంచిది. శిశువు చూడలేకపోయినా తల్లి చూసింది శిశువుకి వెళ్ళిపోతుంది. ఆ యొక్క ఫలితం తల్లికి ఉంటుంది, ఇటు శిశువుకి ఉంటుంది. కాబట్టి గర్భవతులు చూస్తే చక్కగా ఆ శిశువుకు కూడా ఆ యొక్క మనశ్శాంతి, ఆ యొక్క గ్రహాల అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. డెలివరీ సమయంలో కూడా కాస్త వాళ్ళకి మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. చిన్నపిల్లలు చూసినట్లయితే వాళ్ళకు కూడా విద్యాబుద్ధులు అన్నీ బాగుంటాయి. ముసలి వాళ్ళు, యవ్వనస్తులు వాళ్ళు చూసినా మంచి. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఏ భేదము లేకుండా అందరూ చూడొచ్చు. చిన్నవాళ్ళు చూడకూడదు, పెద్దవాళ్ళు చూడకూడదు, ఇట్లాంటివి ఏమీ లేవు. గర్భవతులు కావచ్చు, కానివారు కానీ, చిన్నవాళ్ళు, మధ్య వయస్సు వాళ్ళు, ముసలివారు ఎవరైనా చూడొచ్చు. అదేవిధంగా గురువుగారు, స్మైలీ మూన్ అనేది జ్యోతిష్య పరంగా ఎటువంటి ప్రభావం చూపిస్తుందంటారు? జ్యోతిష్యపరంగా అంటే మనకి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మనశ్శాంతినిచ్చేవాడు. జ్యోతిష్యంలో మనశ్శాంతి ప్రధానం. మనస్సుకి చంద్రుడు కారణం. కాబట్టి
మన మనస్సు బాగా లేనప్పుడు చంద్రుడిని కనుక దర్శించుకుంటే మంచిది. అది ప్రతిరోజు కనపడతాడు. ఈసారి ఇతర 2 గ్రహాలతో కూడా కలిపి ఉంది. శుక్రుడు వ్యాపారానికి భార్యాభర్తలు కానీ ఇందాక మనం చెప్పుకున్నాము. ఆ విధంగా జ్యోతిషపరంగా మనకి భార్యాభర్త కలిసి ఉండాలి కదా. మనం ఏదైనా వివాహం చెయ్యాలి అని తలపెట్టినప్పుడు జాతక ప్రకారంగా గురుడు బాగున్నాడా, శుక్రుడు బాగున్నాడా, శుక్రుడు వీళ్ళకి అన్యోన్యతనిస్తాడా, ఏ స్థానంలో ఎక్కడ ఉన్నాడు శుక్రుడు, ఆ శుక్రుడిని ఎవరు చూస్తున్నారు, ఇటువంటివన్నీ కూడా చూస్తాం జాతకంలో. చూసి ఈ ఇద్దరికి, అమ్మాయికి అబ్బాయికి, ఈ 2 చూసి శుక్రుడు బలంగా ఉన్నాడు, గురుబలం కూడా తోడైంది, చక్కగా ఏమి కాదు అనుకున్నప్పుడే వాళ్ళకి వివాహం చేయటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈసారి శుక్రుడు కూడా తోడై ఉన్నాడు కాబట్టి ఆ శుక్రుడిని కనుక దర్శిస్తే భార్యాభర్తల అన్యోన్యత, వ్యాపారాభివృద్ధికి కూడా శుక్రుడు ప్రధాన కారణం. కాబట్టి ఎవరు ఏ వ్యాపారాలు, చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు, చిన్న మన చిన్న కిల్లీ కొట్టు దగ్గర నుంచి టాటా బిర్లా అంత పెద్ద వ్యాపారస్తుల వరకు కూడాను అందరికీ కూడాను ఈ శుక్రుడు వారి వారి వ్యాపారానికి కారకుడవుతూ ఉంటాడు. కాబట్టి అందరూ దర్శించడం వల్ల, ఆ వ్యాపారస్తులు ముఖ్యంగా దర్శించడం వల్ల, లేదు ఉద్యోగస్తులు వారి వారి ఉద్యోగంలో కూడా కీర్తి ప్రతిష్టలు, జనాకర్షణ కావాలి కదా. ఇప్పుడు మీరున్నారు, యాంకరింగ్ చేస్తున్నారు, మీకు పేరు ఇక్కడ రావాలి కదా, అంతే కదా, పేరు వస్తేనే కదా దానికి ఇచ్చేది శుక్రుడే, పేరు ఇచ్చేది. ఫలానా ఝాన్సీ చాలా బాగా యాంకరింగ్ చేస్తుందిరా, ఆమెకి ప్రమోషన్ ఇద్దాము, చేద్దాము, ఇలాంటివి మీ హెడ్ ఆఫీస్ మెయిన్ సార్ దాకా పోయినాయి అనుకోండి, మంచిది కదా. అలా ఏ వృత్తి చేస్తున్న వారికి కూడా అక్కడ కిరాణా షాప్కి వెళ్తాం, మంచి నాణ్యతమైనటువంటి సరికిస్తాడు, మంచిగా ఉంటుంది. ఇలా కిరాణా షాపు, ఇలా ప్రతి దానికి కూడా మంచి అనేది రావాలి కదా, అది శుక్రుడు ఇస్తాడు. కాబట్టి జనాకర్షణ శుక్రుడు ఇస్తాడు కాబట్టి ఆయన దర్శించడం వల్ల మంచి జరుగుతుంది. ఇకపోతే శని, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మందమతి, ఇవన్నీ ఉంటాయి. జాతక ప్రకారంగా శని ప్రభావం చాలా మంచిది. ఒక రకంగా శని ప్రభావం రావటం వల్ల ఏమవుతుంది అంటే ఎవరు మంచి ఎవరు చెడు దైవానికి దగ్గర చేసేవాడు కూడా శని. శనిని చూసి మనం భయపడతాం కానీ దైవానికి అత్యంత దగ్గర చేసేవాడు శని. మీరు చూడండి, అయ్యప్ప మాల వేసుకుంటాం. అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు శనికి ప్రీతికరమైన నల్లబట్టలు వేస్తాం, చెప్పులు వేసుకోము, కింద పడుకుంటాం. అంటే ప్రతి సుఖాన్ని తీసేశాడు కదా అయ్యప్ప. అంటే శని అటువంటి వరాలు కోరుకున్నాడు. ఎటువంటి సుఖాలు ఉండకూడదు. సరే ఇవ్వాలంటే బండ్ల మీద పోతున్నాం కానీ నడుచుకుంటూ, మనకి చిన్న పాదం పెద్ద పాదం అని నడుస్తూనే ఉంటారు కదా. ఒక పూట తిండి సరిగ్గా ఉండదు. మనం ఇవాళ సినిమాలకు పోతున్నాం, వాళ్ళు సినిమాలు పోవటానికి లేదు 40 రోజులు. అట్లా ప్రతి సుఖాన్ని తీసేస్తాడు. తీసేసి ఏమవుతుంది, ఏ సుఖం లేకపోతే ఏం చేస్తాం, దేవుడు నువ్వే దిక్కు అని ఆయనకు చేస్తూ ఉంటాం కదా. కష్టపడుతూ ఉంటే దేవుడు గుర్తొస్తాడు. కాబట్టి శని దేవుడికి దగ్గర చేస్తాడు. ఎవడు మంచి శని పడితే అప్పటిదాకా, ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ అమ్మా, నేను బాగున్నాను, అప్పటిదాకా నువ్వు నా దగ్గరకు వచ్చి మంచిగా ఎరా బాగున్నావు గురువుగారు ఎట్లున్నారు ఏంటి రకరకాలుగా మనం కలిసి తిరుగుతూ ఉన్నాము, నేను నీకు తినిపించాను, నువ్వు నాకు తినిపించి బాగుంది, నా దగ్గర డబ్బులు లేవు శని బట్టి, వస్తావా లేదు కదా. అప్పుడు ఝాన్సీ దేని చూసి వచ్చింది, డబ్బుని చూసి వచ్చిందా, మన మనస్సు స్నేహాన్ని చూసి వచ్చిందా, ఇది చూపిస్తాడు. అలా ఉంటుంది. అంటే ఎవరు మనవాడు కాదు, ఎవరు నీ దగ్గరకు వచ్చారు. శని పట్టినప్పుడు కూడా మన దగ్గరకు వచ్చి ఏం కాదులే నేనున్నాను, నీ కష్టాలను మామూలే అని ధైర్యం చెప్తూ నువ్వు గబక్క నాకైనా ఆర్థికంగా కూడా సాయం చేస్తే ఝాన్సీ మన అమ్మాయి ప్రేమతో మన దగ్గరకు వస్తుంది, మంచి స్నేహంతో ఉంటుంది, ఇది వస్తుంది. కాదు అంటే కాదు కదా. అలా రాకపోతే అంటే ఎవరు మంచి ఎవరు చెడు చూపించేవాడు శని. శనిని చూసి భయపడతాం కానీ ఇన్ని క్వాలిటీస్ శనిలో ఉన్నాయి. అది మనం మర్చిపోయి భయపడి ఆయన పోవాలంటే పోతాడు, ఇబ్బంది ఏముంది, పూజ చేసుకుంటే ఆయన వదిలిపెట్టిపోతాడు. కానీ దైవానికి దూరం అవుతట్లే మనం, ఇలా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా చూస్తే మంచిది. శని పట్టినా పట్టకపోయినా శనీశ్వరుడు అనుగ్రహం కోసంగా చూడొచ్చు, తప్పలేదు. చివరిగా గురువు గారు, ఇప్పటి వరకు ఈ స్మైలీ మూన్ చూడాలి లేదా చూడొచ్చో లేదో అనే డౌట్తో ఉన్న ఆడియన్స్కి ఏమైనా చెప్తారా? ఆడియన్స్కి అంటే ఒకటే చెప్తానండి, ఇది చాదస్తము అని చెప్పేసి తీసివేయకుండా, ఇవన్నీ చాదస్తాలు ఇట్లాంటివి పెట్టుకోవద్దు అని చెప్పి తీసివేయకుండా చక్కగా ఆ స్మైలీ మూన్ని చూసి మన జీవితం కూడా ఎప్పుడూ కూడా అలా నిండుగా నవ్వుతూ ఉండాలి అన్నట్లుగా భావిస్తూ, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, మగవారు ఆడవారు అనేది కూడా లేకుండా, గర్భిణీలైనా ఎవరైనా చూసి
మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ స్వామివారి ఆ మూడు గ్రహాల అనుగ్రహాన్ని పొంది జీవితాన్ని సస్యశ్యామలం చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. చెప్పినందుకు చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదాలు. మంచిదమ్మా. సో చూసారు కదా, చాలా అరుదుగా కనిపించే ఒక అద్భుతమైన చెప్పాలి స్మైలీ మూన్. ఇప్పటి వరకు మనం బ్లడ్ మూన్ చూసాం, బ్లూ మూన్ చూసాం, గ్రీన్ మూన్ కూడా చూసే ఉంటాం ఏదో ఒక సందర్భంలో. కానీ ఈ స్మైలీ మూన్ 20 సంవత్సరాల నుంచి లేదా అటువైపు కానీ 20 సంవత్సరాల లోపు కానీ కనిపిస్తూ ఉంటుంది. చిన్న పెద్దన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు చూడొచ్చు. అదేవిధంగా జాతక పరంగా కూడా ఎటువంటి చెడు ప్రభావాలు ఉండవని చెప్తున్నారు గురుగారు. సో ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.